వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో వచ్చేప్పటికి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేప్పటికి సుమారుగా 91,000 పైగా ఉండడం జరిగిందనమాట. ఇక మనకి డిపార్ట్మెంట్ వారీగా అదేవిధంగా డిస్టిక్ వారీగా వీటి యొక్క వేకెన్సీస్ లిస్ట్ ఏ విధంగా ఉందో ఇక వీడియోలో మనం అనేది చూడడం జరుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేప్పటికి ఇక్కడ 80,039 ఉద్యోగాల భర్తీ అంటూ, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఎవరైతే పనిచేస్తున్నారో వారిని సుమారు 11,000కు పైగా వీరిని రెగ్యులర్ అనేది చేయడం జరిగిందనమాట. సో మనకి డిస్టిక్ వైజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. హోమ్ డిపార్ట్మెంట్ అంటే పోలీసు ఉద్యోగాలు వచ్చేప్పటికి 18,000 పైగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 13,000 ఏవో, హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి 12,000 ఏవో, ఇక కుటుంబ సంక్షేమం ఉన్నత విద్య వచ్చేప్పటికి 8,000 దాకా ఉన్నాయి అప్రాక్సిమేట్లీ. ఇక బీసీ వెల్ఫేర్ కానివ్వండి, రెవెన్యూ, అదేవిధంగా ఎస్పీ డెవలప్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఫారెస్ట్ అండ్ సైన్స్, పంచాయతీరాజు, లేబర్, ఎంప్లాయ్మెంట్ సంబంధించి ఇక్కడ ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి సుమారు మనకి 80,000 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాల వారీగా భర్తీ చేసే పోస్టులు అంటూ కూడా డిస్టిక్ వైజ్కి సంబంధించి అత్యధికంగా హైదరాబాద్ డిస్టిక్కి సంబంధించి 5,268 పోస్టులు అయితే ఇక్కడ ఉండడం జరిగిందనమాట. ఇక మనకి గ్రూప్ 1 పోస్టులు వచ్చేప్పటికి ఈ యొక్క నోటిఫికేషన్ అత్యధికంగా రావడం జరిగింది, 503. గ్రూప్ 2 సంబంధించి 582, గ్రూప్ 3 1,373, గ్రూప్ 4 వచ్చేప్పటికి 9,168 అనమాట. అదేవిధంగా జిల్లాలు వచ్చేప్పటికి 38,000 దాకా ఉన్నాయి. ఒక జోనల్కి సంబంధించి 18,000 దాకా ఉన్నాయి. మల్టీ జోనల్ సచివాలయం వర్సిటీలు అనమాట, అంటే యూనివర్సిటీలకు సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మల్టీ జోనల్ కాళేశ్వరం వీటికి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదిగోండి, కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి డిస్టిక్, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ వీటికి సంబంధించి మొత్తం కూడా 18,000 వరకు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగిందనమాట. ఇక మనకి ఇదిగోండి, ఇక్కడ కూడా ఇది ఇవ్వడం జరిగింది. 80,039 ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ 95% కూడా ఇవన్నీ లోకల్ వారికి కేటాయించడం జరిగింది. కేవలం 5% మాత్రమే ఓపెన్లో ఇవ్వడం జరుగుతుందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గరిష్ట వయో పరిమితి 10 years అనేది ఇంక్రీజ్ అనేది చేయడం జరిగింది. ఇక ప్రతి ఇయర్ కూడా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఉంటుందంటూ ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. 91,142 ఉద్యోగాలు అంటూ ఇక్కడ రావడం జరిగింది. మనకి వివిధ రకాల న్యూస్ పేపర్లో మనకి దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు ప్రధానంగా మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.